గత కొద్ది రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్కి ఒక రకంగా చెక్ పెట్టారని చెప్పొచ్చు. డీలిమిటేషన్ వివాదం ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయనే, అందులోకి ఏపీ చొరబడాల్సిన అవసరం లేదు, ఏ భాషను కేంద్రం రుద్దదు, ఏపీకి చంద్రబాబే అడ్వాంటేజ్, ఇండియా టుడే కాంక్లేవ్లో మంత్రి లోకేష్. అంతేకాదు స్టాలిన్ ఇప్పుడు ఈ సౌత్ స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా, రాజకీయ పార్టీ నేతలందరూ కూడా, ముఖ్యమంత్రులందరూ కూడా కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి ఏం చేయాలనో అనేటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి సందర్భంలోనే ఆదిలోనే ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. గతంలో 2023 ఎలక్షన్స్ కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారో కూడా మనం చూసాం. జాతీయ రాజకీయాలని చెప్తూ ఆ స్టేట్లో ఈ స్టేట్లో అక్కడ పార్టీలు పెట్టి ఇక్కడ పార్టీలు పెట్టి అడావిడి చేసిన తర్వాత లాస్ట్కి ఏమైందో కూడా చూసాం. అదే రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు అభిప్రాయపడుతుంది కూడా అదే. తమిళనాడులో కొన్ని నెలల్లోనే, సంవత్సరం లోపే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి డ్రామాలు అనేటువంటి విషయం స్పష్టమవుతుందనే దాన్ని ఇండైరెక్ట్గా లోకేష్ గారు కూడా చెప్పినట్టుగా మనం చూడొచ్చు. సరే, ఆయన ఏమన్నారో పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందునే నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రచారాస్త్రం చేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇందులోకి ఆంధ్రప్రదేశ్ చొరబడాల్సిన అవసరం లేదన్నారు. అయితే డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనాభాను నియంత్రించడం దక్షిణ రాష్ట్రాలకు ప్రతికూలం కాకూడదని, అయితే ప్రస్తుత నిష్పత్తులు కొనసాగుతాయని కేంద్రం తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. సో శనివారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో లోకేష్ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశ్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమిళనాట భాషా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఏ భాషను రాష్ట్రాలపైన రుద్దదని స్పష్టం చేశారు. నేను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసినప్పుడు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని నొక్కి చెప్పారు. రాష్ట్రాలు స్థానిక మాతృభాషలను ప్రోత్సహించాలని కేంద్రం కూడా చెబుతుంది. 3 భాషలే కాదు, మన పిల్లలు జర్మన్, జపానీస్ కూడా నేర్చుకోవాలి. భవిష్యత్తులో మన వాళ్లకు అటువైపే ఉద్యోగాలు రానున్నాయి. భారత వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నందున బహుళ భాషలు నేర్వాలి అని లోకేష్ అన్నారు. పొరుగు రాష్ట్రాలకు వాటి రాజధానులు అడ్వాంటేజ్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ అని తెలిపారు. ఇక నైపుణ్యాల గణనలకు సంబంధించి కూడా కంటే కులగణన చాలా సులభం అన్నారు. రాష్ట్రంలో నైపుణ్య గణన సవాలుగా తీసుకొని పనిచేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఏదేమైనా కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే అయితే డీలిమిటేషన్ అనేటువంటి జనాభా ప్రాతిపదికన కొంతవరకు సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. కానీ ఇప్పుడు స్టాలిన్ చేస్తున్నటువంటి ఈ యొక్క అడావిడిని చూస్తే మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన, అందులో మీరు దూరాల్సిన అవసరం లేదనేటువంటి కంక్లూజన్ అయితే నారా లోకేష్ గారు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన